హైదరాబాద్ కేబీఆర్ పార్క్ లో వినూత్న కార్యక్రమానికి దినేష్ పాచాల్ శ్రీకారం చుట్టారు. పేద చిన్నారుల కోసం ఉచితంగా ఏర్పాటు చేసిన స్కేటింగ్ కు ప్రజాదరణ లభిస్తోంది. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున చిన్నారులు పాల్గొని ఉత్సాహంగా స్కేటింగ్ ను చేస్తున్నారు. ఈ కార్యక్రమం చేపట్టి సంవత్సరం పూర్తి అయింది. ఈ స్కేటింగ్ లో సుమారు 40 మంది చిన్నారులు పాల్గొని స్కేటింగ్ ను నేర్చుకుంటున్నారు. విద్యార్థుల ఉత్సాహ జీవితం కోసం స్కేటింగ్ చాలా ఉపయోగపడుతుందని నిర్వాహకులు అంటున్నారు. అంతేకాకుండా సీనియర్ నటుడు బాలాజీ సైతం తన మనువడిని ఈ కార్యక్రమంలో చేర్చారు. ఇందులో భాగంగా స్కేటింగ్ లో ఉత్సాహంగా పాల్గొన్న విద్యార్థులకు ఈ రోజు మోడల్స్ అందజేశారు. बहुत अच्छा अरे चल लाओ बच्चों को clean the cosmos is a simple solution. మనం ప్రపంచంలో రోజు చాలా చెత్త చేరిపోతున్నది. ఆ చెత్తనంతా మనం తీయాలి అని అంటే దాన్నంతా కూడా కాస్మాస్ ఈ ప్రపంచంలో ఉన్న సులభమైన ఇది మార్గము చేశారు. దానిలో ఒక 5 లైన్లు మనం రోజు 1-2 సార్లు చదువుతూ ఉంటే నెగటివిటీ అంటే మనకి ఎదురుగా ఉన్న సమస్యలంతా కూడా పారదోలి మనకి దాని ప్లేస్లో మంచి సలహాలు మన మైండ్లోకి వచ్చి మన బాగోగులు తప్పకుండా చూస్తాయని నేను ఆశిస్తున్నాను. We are running a campaign called Clean the Cosmos. As you know, in a day we have almost 80,000 thoughts in a day, and out of that 80,000 thoughts, almost 80% of them, which is about 65,000 thoughts, are negative. How do we clear this? How do we help the world? The simple thing is we should clean the cosmos, and which is the source of all this thing has to be cleaned, and this can be done by saying these 5 simple prayers. May all the souls be happy and peaceful. May all the souls please forgive me. May all the souls